అందరికీ నమస్కారం. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి మంచి మంచి కామెంట్స్ తోటి లైక్ చేస్తున్నటువంటి నా మిత్రగణం అందరికీ కూడా శుభాభినందనలు, కృతజ్ఞతలు. నిన్నన ఒక ప్రోగ్రాము, పాటల ప్రోగ్రాంకి వెళ్ళాం. కొంతమంది ప్రముఖులందరం కూర్చున్నాం. సరే, పాటల ప్రోగ్రాంకి కొద్దిసేపట్లోనే అంతరాయం కలిగి పెద్ద గాలివాన వచ్చి ఇబ్బంది, కరెంటు పోవడం వలన పాటల ప్రోగ్రాం ఆగిపోయింది. ఆగిపోయినప్పటికీ కూడా పెద్దవాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఎప్పుడూ కూడా జ్ఞానుల మధ్యన కూర్చుంటే మంచి చర్చ, మంచి సంభాషణలు జరుగుతాయి. అలాగే వాటి నుంచి మంచి మంచి విషయాలు నేర్చుకునే అవకాశం కూడా మనకి ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని అన్నది నిన్న ఆ సంభాషణలు వింటూ ఆ అనుభవజ్ఞులు, ఆ జ్ఞానుల మధ్యన ఉండే అవకాశం నాకు దక్కినందుకు నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశేషం ఏంటంటే, అందులో ఒక మహానుభావుడు అంటారు, మన దేశము, దేశ సంస్కృతి ముందుకెళ్తుందా వెనక్కెళ్తుందా అని అడిగారు. అంటే అదేంటి అంత సడన్గా అనుకోకుండా హఠాత్తుగా అతని నుంచి ఈ ప్రశ్న వచ్చింది అని అనుకుంటున్నప్పుడు ఆయన చెప్పారు, సరే మనం ఒక ప్రోగ్రాం అనుకున్నాం, అది అవనప్పుడు ఉపయోగకరమైన వాటినే మనం మాట్లాడుకోవడంలో ఎవరికి అభ్యంతరం లేదు కదా అని అంటే, అలాంటి వాటిల్లో నేను ముందుంటాను, ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే కడుపు నింపితే రకరకాలుగా ఇబ్బందులు పడచ్చు, కానీ ఉత్తమమైన విషయాలతోటి చెవులు నింపితే మనమే కాదు, మన వల్ల ఇంకొకరికి కూడా మేలే జరుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తుంటే నాకు ఎక్కువగా వినడం అలవాటు. ఎందుకంటే మొదట ఎదుటవారు చెప్పేది విన్నప్పుడే కదండి వారు ఏమిటి అన్నది, వారి అనుభవం ఏమిటి, దానివల్ల వాళ్ళు ఒక ఏమిటంటారు, ఒక పాయింట్కి వచ్చేస్తారు చూసారా. నా అనుభవం చెప్తోంది కాబట్టి నాకు ఈ జ్ఞానం వచ్చిందని చెప్తూ ఉంటారు. అలాంటివి నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి కదా అని నేను వింటున్నా. ఆయన అందరూ తరొక మాట చెప్పారు. అతను అంటే వారి పర్మిషన్ లేదు కాబట్టి నేను వారి పేరు చెప్పటం లేదు, ఒక అద్భుతమైన మాట అన్నారండి. ఏమిటో చెప్పనా? మన దేశ సంస్కృతిని, మన దేశ సంప్రదాయాన్ని నిలబెట్టేవి ఇన్నాళ్ళు కూడా, అంటే వాటికి వనరులు, రిసోర్సెస్ ఉంటాయి కదా, అందులో ముఖ్యమైన 2 వనరులు సంపూర్ణంగా కలుషితమైపోయాయి, పొల్యూట్ అయిపోయాయి. దాని వలన ఇప్పుడు కనుచూపు మేరలో మనం చూస్తున్న ఈ విపరీతాలన్నీ కూడా వాటి ప్రభావమే అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం, అలాగే ఉత్సుకత కలిగింది. అతను చెప్పిన మాటలు నిజమే, ఏమిటండి ఆ సోర్సెస్ 2, ఆ రిసోర్సెస్ అని అడిగా. అంటే ఆయన ఒక తూటా పీల్చినట్టు ఒక మాట అన్నారండి, ఒళ్ళు జలదరించింది. ఇది అక్కడున్న వాళ్ళవే కాదు, అందరూ కూడా ఆలోచించదగ్గ విషయం అని జ్ఞాపకం వచ్చి, నేను అక్కడ చెప్పిన ఆ మాటలని భద్రపరుచుకుని ఇదిగో మీతో పంచుకుందామని ఇలా వీడియో చేస్తున్నా. 2 రిసోర్సెస్ ఏంటంటే, 1 కుటుంబం, 2 విద్యాలయం. ఈ 2 రిసోర్సెస్ చెడిపోవడం వలన పూర్తిగా భారతదేశ సంస్కృతి, సంప్రదాయము, హిందూ ధర్మము ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదమైనటువంటి స్థాయిలో పడిపోయాయి అని అప్పుడు అనిపించింది. నిజమే, దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకుందాం. ఫస్ట్ కుటుంబం, హోమ్. ఇవి న్యూక్లియర్ అనే, ఇప్పుడు ఆధునికత అనే పేరుతో న్యూక్లియర్గా మారిపోయాయి. పూర్వం తల్లిదండ్రులు అందరూ కూడా నానమ్మలు, అమ్మమ్మలు అంటే కుటుంబాలు కలిసి ఉండేవి.
సరే, కాలధర్మం ప్రకారం, ఉద్యోగ ధర్మాల ప్రకారం ఉమ్మడి కుటుంబాలుగా విడిపోయినప్పటికీ కూడా ఆ కుటుంబాలలో ఈ ఏ ఏమంటారు? ఈ సంబంధ బాంధవ్యాలు ఎప్పుడూ కూడా సవ్యంగానే ఉండేవి. చక్కగా ఉండేవి. ఏదన్నా ఒక వచ్చింది అనంటే దాన్నేమిటంటారు? ఒక విశేషమైనటువంటి ఓ పండగో, ఓ పబ్బమో, లేదంటే ఏదైనా ఒక కార్యమో, ఆ! లేదా క్రతువో ఏదొచ్చినా మళ్ళా అందరూ కలిసి ఏకమై ఒక్క మాట మీద ఉండి ఘనంగా ఆ ఉత్సవాలు జరిపించుకొని తిరిగి మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు చేరేవారు. మరి ఈ కాలం అప్పట్లో చుట్టం అంటే తెలుసు. చుట్టాలు వచ్చారు. ఇప్పుడు చుట్టాలు అన్న మాట ఎగిరిపోయి గెస్టులొచ్చారు అన్న మాటే వినపడుతోంది. అవునా కాదా? చుట్టాలు అన్న మాటకి, గెస్టులు అన్న మాటకి భావంలో ఎంత తేడా వచ్చేసిందంటే, చుట్టాలు అంటే వస్తారు. 4 రోజులో, వారం రోజులో ఉంటారు, వెళతారు. మరి గెస్టులు మహా అయితే, మహా అయితే ఒక 10, 15 గంటలుంటారు. అత్యంత లీస్ట్ అయితే ఒక గంటుండి వెళ్ళిపోతారు. అంటే ఈ టీవీ సీరియల్స్ ఎలా వస్తుంటాయో ఎపిసోడికల్‌గా ఆ ఎపిసోడ్ ఎంతవరకు ఉంటుందో అంతసేపే ఉండి వెళ్ళిపోయే వాళ్ళు, ఇప్పుడు అంటే చుట్టాలు కూడా అలా గెస్టులయిపోయారు అనడంలో ఏమైనా సందేహం ఉందంటారా? సంకోచం ఉందంటారా? మీరందరూ ఆలోచించి చెప్పండి పెద్దలు. అందువలన ఏమైంది? ఎపిసోడికల్‌గా అయిపోవడం వలన ప్రేమ, అటాచ్‌మెంట్, బాండింగు తగ్గిపోతున్నాయి. తగ్గిపోతున్నాయనే కంటే డైల్యూట్ అయిపోయి దూరం అయిపోతున్నాయి. ఏదో ఎక్కడో తెలిసిన వాళ్ళలా పరిచయించు అంటే చేతులు ఊపుకోవడం వరకు వచ్చేసింది. నేను అన్నాను. ఇప్పుడు మేము మాకు సెకండ్, థర్డ్ లెవెల్స్ వరకు కూడా మా కజిన్స్‌ని మేము కలుస్తూ ఉంటాం. ఇప్పుడు మా పిల్లల జనరేషన్‌కొచ్చేసరికి వాళ్ళ ఫస్ట్ కజిన్సే ఎక్కడో దూరంగా ఎప్పుడైనా హాయ్ అంటే. అంతే తప్ప లేదు. సో, ఈ లెక్కన నేను చెప్పాను. ఈ పిల్లలు వాళ్ళ పిల్లలకొచ్చేసరికల్లా ఎక్కడో చూసినట్టుంది వీళ్ళని అని అనుకుంటారు తప్ప, వీళ్ళు మా చుట్టాలు. అరే! వీడు మా మేనత్త కొడుకు. లేదా వీడి